నమస్తే బీఆర్కే న్యాయ వేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. సామాన్య పేద ప్రజలు న్యాయ సంబంధమైన సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. తమకు అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా ఎక్కడికి వెళ్తే ఎవరిని సంప్రదిస్తే న్యాయం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అలాంటి వారి కోసం న్యాయ సహాయం ఎక్కడ దొరుకుతుంది, ఎవరిని కలిసి తమ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనే విషయాన్ని తెలియపరచడంతో పాటు పలు న్యాయ సంబంధమైన సలహాలు సూచనలు అందించాలన్న మంచి ఉద్దేశంతోనే బీఆర్కే న్యూస్ యాజమాన్యం చక్కటి వేదికను ప్రారంభించింది. అదే బీఆర్కే న్యాయ వేదిక. ఈరోజు ప్రత్యేక అంశం సైబర్ నేరాలకు చెక్ పెట్టేదెలా. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకునే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రోజు ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అయినా జనాల్లో మార్పు రావడం లేదు. చదువుకున్న వారు, విద్యావంతులు ఇందుకు మినహాయింపు ఏమీ లేదు. తాజాగా దేశంలో సైబర్ నేరాలు 5 రెట్లు పెరిగినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈరోజు ప్రత్యేకమైన అంశంతో పాటు మీకు వ్యక్తిగతమైన ఎటువంటి లీగల్ సమస్యలున్నా మాతో చెప్పుకొని కావలసిన సలహాలు పొందవచ్చు. నేటి బీఆర్కే న్యాయ వేదికకు స్వాగతం. ప్రస్తుతం మనతో స్టూడియోలో ప్రముఖ అడ్వకేట్ షేక్ షరీఫ్ గారు ఉన్నారు. వారికి స్వాగతం పలుకుదాం. సో నమస్కారం సార్ షరీఫ్ గారు. సో ఇటీవల చూస్తుంటే ఈ కోరలు విప్పుతున్నట్టుగా అనుకోవచ్చుగా, సైబర్ నేరాలు కోరలు విప్పుతున్నారు. అసలు కట్టడి చేయడం ఎలా దీన్ని? ఫస్ట్ మనం సైబర్ నేరాలు అంటే ఏంటో అనేది మనకు అవగాహన ఉంటే, అవి ఎలా జరుగుతాయి అనేది అవగాహన ఉంటే, దాన్ని మనం ఎలా కట్టడి చేయొచ్చు అనే దానికి మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనం మామూలుగా సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, మనం నేరం అంటే ఏంటి, అసలు ఫస్ట్ నేరం అంటే ఏముంది, ఎవరికైనా ఆస్తికి కానీ ధన మాన ప్రాణాలకు కానీ ఎటువంటి విధమైన హాని జరిగినప్పుడు దాన్ని మనం ఒక నేరంగా పరిగణించవచ్చు. సో అలాంటి నేరం ఒక వ్యక్తి ఒక టెక్నాలజీని కానీ ఒక ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ని కానీ యూజ్ చేస్తూ అటువంటి వాటితో చేస్తే దాన్ని మనం సైబర్ క్రైమ్గా డిఫైన్ చేసుకోవచ్చు. మనం దాన్ని సైబర్ నేరంగా అనుకోవచ్చు మనం. సో వీటిని మనం నివారించాలంటే మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం డేటా యూజ్ చేస్తున్నప్పుడు మన మొబైల్స్ కానీ మనం ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ చాలా సెక్యూర్డ్ ఛానల్స్ నుంచి యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉన్నది మనకి. అంటే ఇప్పుడు ఇంకా చూస్తే ఈ సైబర్ నేరాలు అనేది రకరకాలు అంటున్నారు. మీ దృష్టిలో సైబర్ నేరాలు ఎన్ని రకాలు ఉన్నవి, అవి ఏంటి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. ఇప్పుడు మనం సైబర్ నేరాలు మనం చూస్తే సార్, మనకి ఇవనేది మనకి సైబర్ నేరాలు 2000 సంవత్సరం నుంచి ఎక్కువైనది సార్. ఎందుకంటే అప్పటి నుంచి ప్రజల్లో టెక్నాలజీ యూసేజ్ అనేది ఎక్కువైనది. ఇంటర్నెట్ టెక్నాలజీ ఈ యూసేజ్ ఎక్కువైనది, బాగా ఎక్కువైనది. ఇది ప్రపంచ దేశాలు అన్నిట్లోనూ ఈ సైబర్ నేరాల బారిన పడుతూనే ఉన్నారు జనాలు. ఈ సైబర్ నేరాలు అనేది చాలా రకాలుగా ఉన్నాయి సార్. ఇవి ఎట్లా అంటే మనకి సమ్ ర్యాండమ్ కాల్స్ వస్తూ ఉంటాయి, ఎక్స్టార్షన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ర్యాండమ్ కాల్స్ చేసి ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఏ టెక్నాలజీ రావడం వల్ల వాయిస్ మాడ్యులేషన్, మన పేరెంట్స్ ఇప్పుడు ఎవరో మా నాన్నగారో మా అమ్మగారో ఉంటారు, వాళ్ళు ఎక్కడో హాస్పిటల్లో అర్జెంటుగా అడ్మిట్ అయినట్టుగా, వాళ్ళు ఏదో ఆపదలో ఉన్నట్టుగా, వాళ్ళు ఏదో పెద్ద ప్రమాదంలో ఉన్నట్టుగా వాళ్ళ వాయిస్తోనే మనకు కాల్ వస్తుంది. మనం ఏంటంటే దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోకుండా వాళ్ళు అడిగిన డబ్బు అడిగిన అకౌంట్కి ఇమీడియట్గా పంపించేస్తూ ఉంటాం మనం. అలా జరుగుతున్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏమైందంటే ప్రజలందరూ ఈజీ మనీ యాక్సెస్, ఈజీ మనీ, త్వరగా డబ్బులు సంపాదించాలనే ఎక్కువ ఆశతో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అని ఇలాంటి ప్రలోభాలకి త్వరగా ఆకర్షితులవుతున్నారు. అలా ఆకర్షితులయ్యి వాళ్ళకి ర్యాండమ్గా టెలిగ్రామ్లో, వాట్సాప్లో, ఏదైనా సోషల్ మీడియాలో వచ్చే ఒక మెసేజ్ని బట్టి వాళ్ళు అనాథరైజ్డ్ లింక్స్ని ఓపెన్ చేయడం, వాళ్ళ పర్సనల్ డేటా, వాళ్ళ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకు సంబంధించిన ఆధార్ కార్డు, ఇటువంటి అన్ని పర్సనల్ డేటాని వాళ్ళు సైబర్ నేరగాళ్ల చేతులకి ఇచ్చేస్తున్నారు అన్నమాట. మనం చూస్తే ఈ బినాన్స్ ఇలాంటి చాలా ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటి నుంచి చాలా నేరాలు అనేది రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏజ్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కానీ ఇటువంటివి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ ఇంటికి ఏదో సమ్ ర్యాండమ్గా ఒక కొరియర్ పంపించేస్తారు. కొరియర్ పంపించేసి ఆ కొరియర్లో అది గంజాయి ఉంటుందా ఏముంటుందా అది వాళ్ళు క్రాస్ వెరిఫై కూడా చేసుకోలేరు. అది ఓపెన్ చేయగానే వీళ్ళకి కాల్ వస్తుంది, నేను సో అండ్ సో పోలీస్ స్టేషన్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను, మీ ఇంటికి ఇలా వచ్చింది, అది గంజాయి వచ్చింది మీ ఇంటికి, మాదక ద్రవ్యం వచ్చింది మీ ఇంటికి, డ్రగ్స్ వచ్చాయి మీ ఇంటికి, సో మీరు గనక మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తాం మేము, మీరు కనుక నాకు ఒక 5 లక్షలు ఇవ్వకపోతే ఇమీడియట్గా
మీరు జైలుకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి బెదిరిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏజ్డ్ పీపుల్ వాళ్ళ పేరెంట్స్, ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చేసి ఎక్కడో అమెరికాలోనో వేరే విదేశాల్లోనో ఎక్కడోనో వాళ్ళు స్థిరపడి ఉంటారు, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. సో వీళ్ళు వెంటనే భయభ్రాంతులకు గురైపోయి వెంటనే వాళ్ళు అడిగిన డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉన్నారు. సో అలాగా ఇంకా మళ్ళీ సోషల్ మీడియాలో యూత్ని బాగా టార్గెట్ చేస్తున్నారు. యూత్ ఏంటంటే యూత్లో మనం చూస్తే సార్ 2000 నుంచి 2012 అరౌండ్ ఆ టైమ్స్లో మన ఇండియాలో స్పెసిఫిక్గా పాపులేషన్ వచ్చేసి అరౌండ్ ఒక 12.5% టు 13 to 15% వరకు. అంతవరకు మాత్రమే జనాలకి ఇంటర్నెట్, టెక్నాలజీ వీటి యొక్క యాక్సెసిబిలిటీ ఉండేది. ఇప్పుడు 2022 to 24 దాకా వచ్చేటప్పటికి రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే అరౌండ్ 75% ఆఫ్ ద పీపుల్ పాపులేషన్ లివింగ్ ఇన్ ఇండియా వాళ్ళందరికీ టెక్నాలజీ యాక్సెసిబిలిటీ వచ్చేసింది. సో టెక్నాలజీ యాక్సెసిబిలిటీ రావడం వల్ల టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం టెక్నాలజీని ఏం చేస్తున్నాం, మనం ఈజీ మనీ కోసం లేదా ఎక్కువ సోషల్ మీడియా బ్రౌజింగ్ చేస్తున్నాం సార్. మన డేటా అంతా ట్రేస్ అవుతుంది. మనం ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా మన కాంటాక్ట్స్ నుంచి మన పాస్వర్డ్స్ నుంచి ప్రతిదీ ఆ యాప్కి యాక్సెసిబిలిటీ వచ్చేస్తుంది. పర్మిషన్స్ అడిగే ఫస్ట్ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, మానిటరింగ్ ఉంటుంది, మనం ఏం ఎక్కువ యూజ్ చేస్తున్నాం, మనం ఎటువంటివి చూస్తున్నాం, ఎక్కువ ఎటువంటివి వింటున్నాం అనేది వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో యూత్ ఏం చేస్తున్నారు, ఈజీ మనీ కోసం ఎక్కువగా తాపత్రయపడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, యూత్ని బాగా టార్గెట్ చేసి వాళ్ళకి ఈజీ మనీ ఇప్పిస్తాం. మీరు జస్ట్ ఎలా అంటే రీసెంట్గా ఒక క్రైమ్ మేము ఒకటి చేసాం సార్, ఒక కేసు. అది ఎలాంటిదంటే విక్టిమ్ వచ్చేసి 80 లక్షలు పోగొట్టుకున్నారు ఆయన. ఓకే. ఆయన ఎలా చేశారు, ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మళ్ళీ ఆయనకి ఏమైంది, ఆయనకి బాగానే మంచి ఎర్నింగ్స్ వస్తున్నాయి, మీకు ఇంకా అడిషనల్ ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మీకు ఇప్పుడు వచ్చే శాలరీ కంటే కూడా ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు మీరు అని చెప్పేసి ఆయనకి ర్యాండమ్గా ఏదో టెలిగ్రామ్లో ఒక మెసేజ్ వచ్చింది. దానికి ఆయన దానికి రిప్లై ఇస్తూ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏం చేశారు, మీకు డైలీ ఒక 20,000 30,000 పంపిస్తాం, మీరు అదంతా పోగు చేసి ఉంచాలి, మీరు వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి 1,00,000 1,50,000 అయిన తర్వాత అని చెప్పేసి అన్నారు. సో మనవాడు ఏం చేశాడు, దానికి మీరు ఫస్ట్ డిపాజిట్ చేయాలి కొంచెం అమౌంట్ అని చెప్పేసి అన్నారు. సో మనవాడు ఏం చేశాడు, ఆ డిపాజిట్ చేసే క్రమంలో ఫస్ట్ 10,000 చేశాడు. సో మీది 10,000 అనేది లాక్ అయిపోయింది డ్యూ టు సమ్ సెక్యూరిటీ రీజన్, మీరు ఇమీడియట్గా ఇంకో 20,000 వేస్తే మీ అకౌంట్లో మొత్తం 30,000 విత్డ్రా వచ్చేస్తాయని చెప్పేసి అన్నారు. సో అలా తనకి తెలియకుండానే తను అటు ఇటుగా 80 లక్షలు వాళ్ళకి డిపాజిట్ చేసేసాడు. ఆ 80 లక్షలు కూడా ఏం చేసిండు, తన సొంతంగా తను దాచుకున్న డబ్బులు, వాళ్ళ చుట్టాల నుంచి, అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి, అందరి నుంచి తీసుకొని ఆయన ఎప్పుడు రియలైజ్ అయ్యిందంటే ఇక అప్పు ఇచ్చేవాళ్ళు లేరు, మనీ జనరేట్ అవ్వదు అన్నప్పుడు రియలైజ్ అయ్యాడు. ఇక అప్పుడు రియలైజ్ అయ్యి సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా అవి ఏ అకౌంట్స్కి అయితే వెళ్ళాయో సైబర్ క్రైమ్ మనకి ఆన్లైన్ ఇవన్నీ రిపోర్ట్ చేయడానికి సార్ మనకి ఇలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ 2019లో ఒక పోర్టల్ని లాంచ్ చేశారు, NCCRP. సో ఆ పోర్టల్లో మనం సిటిజన్షిప్ లాగిన్ అయ్యి ఆ పోర్టల్లో డైరెక్ట్గా ఇలాంటి మనీ ఫ్రాడ్స్ ఏం జరిగినా డైరెక్ట్గా ఆ పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. మనం ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఎదురవుతున్నాయన్నప్పుడు వాళ్ళు ఎవరిని ఫిర్యాదు చేయాలి? అదే సార్, ఇప్పుడు మనకి ప్రతి పోలీస్ స్టేషన్లోనూ సార్ సైబర్ క్రైమ్కి సంబంధించి ఒక వింగ్ సపరేట్గా ఉంటుంది. మనం సాధారణంగా చూస్తే పోలీస్ స్టేషన్లో మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు క్రైమ్స్ అని మన ఆస్తి, ధన, మన ప్రాణాలకి ఏమైనా ఆపద నష్టం కలిగినప్పుడు మనం వెళ్ళి అక్కడికి రిపోర్ట్ చేస్తాం కదా, అక్కడనే ఒక వింగ్ ఉంటుంది. ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఉన్నది సార్. ఇప్పుడు మనకి ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్కి ఒక విభాగాన్ని ప్రత్యేకంగా కేటాయించి ఉంచారు. సో సైబర్ క్రైమ్ విభాగానికి మీరు వెళ్ళి డైరెక్ట్గా అక్కడైనా రిపోర్ట్ చేయొచ్చు, లేదా 1930 టోల్ ఫ్రీ నెంబర్, ఆ నెంబర్కి ఫోన్ చేసైనా చెప్పొచ్చు, లేదా NCCRP. ఈ 1930 అనేది ఓన్లీ స్టేట్ వరకేనా లేకుంటే నేషనల్ వైడ్ సార్? నేషనల్ వైడ్ చేయొచ్చు. మనం ఇది కాల్ చేస్తే వాళ్ళు NCCRP పోర్టల్లో మన కంప్లైంట్ రిజిస్టర్ చేసేసి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. ఇదేంటంటే సార్ మనకి ఏదైనా ఇప్పుడు మనం రీసెంట్ టైమ్స్లో చూస్తే మన నుంచి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ ప్రకారం ఎక్కువ సైబర్ క్రైమ్స్ వచ్చేసి మన తెలంగాణలోనే రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. మన తెలంగాణలో 3 కమిషనరేట్స్ ఉన్నాయి సార్. సైబరాబాద్ కమిషనరేట్లో టిల్ నౌ ఇప్పటిదాకా 8,000+ కేసెస్ FIR రిజిస్టర్ అయింది సైబర్ క్రైమ్ అండర్ సైబర్ క్రైమ్ IT యాక్ట్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2005 ప్రకారం. అవి కాకుండా కంప్లైంట్స్ చాలా వస్తాయి, ఒక 5-6 లక్షల కంప్లైంట్స్ వస్తే అందులో ఫిల్టర్ చేసి
చాలా తక్కువ రిజిస్టర్ చేస్తే ఇప్పటిదాకా 8,000 ఎఫ్ఐఆర్స్ అయినాయి, 8,000+ ఎక్కువ రిపోర్ట్ అవుతా ఉన్నాయి సైబర్ క్రైమ్స్ అనేవి. ఈవెన్ దేశవ్యాప్తంగా చూసినా కూడా రకరకాల కేసుల్ని ఒకవైపు చూస్తే దాదాపు 5+% పెరిగింది, అంటే 5 రెట్లకు పైగానే ఉంది. అవును సార్, మనం ఇది 2012 మీకు డేటా చెప్పాను కదా సార్, నేను 2012 నుంచి బేస్ తీసుకుంటే మనం సైబర్ క్రైమ్స్ అంటే అప్పటి నుంచి మన ఇండియాలో మోర్ స్పెసిఫికల్లీ టెక్నాలజీ యూసేజ్, డేటా యూసేజ్ అనేది పీపుల్స్లో ఎక్కువ అయింది. డేటా యాక్సెసిబిలిటీ వచ్చింది. అంతకుముందు మనకి ఇంటర్నెట్ అంత యాక్సెసిబుల్గా ఉండేది కాదు. మన దగ్గర 2G 3G ఇంటర్నెట్ ఉండేది. సో అంత ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కాదు. 2000లో మనకు వచ్చేసి అరౌండ్ 2012లో వచ్చేసి మనకి 3,000+ కేసెస్ రిజిస్టర్ అయితే సార్, అరౌండ్ 2022కి వచ్చేసి 60,000+ కేసెస్ రిజిస్టర్ అయినాయి సార్. ఓకే, దెర్ ఇస్ ఎ ట్రమండస్ చేంజ్ అన్నమాట. ఎక్కువ క్రైమ్స్ అనేవి, సైబర్ క్రైమ్స్ ఎక్కువ రిపోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది.